నేటి తరగతిలో ప్రతి ఒక్కరికి హాయ్. సమాంతర సర్క్యూట్లో ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీని చర్చిద్దాం. అబ్జెక్టివ్స్: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. సమాంతర ఎల్సి సర్క్యూట్లో ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీని కొలవండి. సర్క్యూట్లో సమాంతర ప్రతిధ్వని ప్రభావాలను నిర్ణయించండి. ముందుగా ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ గురించి క్లుప్తంగా చర్చిద్దాం. ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీని హెరిటేజ్లో కొలుస్తారు మరియు ఎఫ్ఆర్ చేత సూచించబడుతుంది. రెండు రియాక్టర్ల భాగాలు ఒకదానికొకటి రద్దు చేయబడినందున మొత్తం సర్క్యూట్లు రెండిటి సరఫరా వోల్టేజ్తో ఇన్ఫేజ్ అయినప్పుడు సమాంతర ఆర్ఎల్సి సర్క్యూట్లో ప్రతిధ్వని సంభవిస్తుంది. ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ అనేది ఏసీ సర్క్యూట్లో సంభవించే ఫ్రీక్వెన్సీని ఈ సర్క్యూట్ రెసిస్టర్ ఆర్, ఇండక్టర్ ఎల్ మరియు కెపాసిటర్ సి వంటి నిష్క్రియ భాగాలను కలిగి ఉంటుంది. ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద సంభవిస్తుంది. సాధారణంగా వివిధ శక్తి కారకాలు రెసిస్టర్లు, ఇండక్టర్లు మరియు కెపాసిటర్ల వద్ద సంభవిస్తాయి. ఐక్యత శక్తి కారకం నిరోధకం వద్ద సంభవిస్తుంది. వెనుకబడిన మరియు ప్రముఖ శక్తి కారకాలు వరుసగా ఇండక్టర్ మరియు కెపాసిటర్ వద్ద సంభవిస్తాయి. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్స్ఎల్ మరియు కెపాసిటర్ రియాక్టెన్స్ ఎక్స్సిని బ్యాలెన్స్ చేయడం ద్వారా రిసోనెన్స్ ఫ్రీక్వెన్సీని పొందవచ్చు. ఎక్స్ఎల్ ఎక్స్సి. ఒక నిర్దిష్ట పౌనఃపున్యం వద్ద ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్స్ఎల్ మరియు కెపాసిటర్ రియాక్టెన్స్ ఎక్స్సి సమానంగా పొందుతాయి మరియు ఒకదానికొకటి రద్దు చేయబడతాయి. ఫలితంగా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఏర్పడుతుంది. హెరిటేజ్లోని నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని రిసోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. సమాంతర ప్రతిధ్వని సర్క్యూట్లో గరిష్ట అవరోధాన్ని కలిగిస్తుంది. ఫలితంగా సమాంతర ప్రతిధ్వని వద్ద సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంట్ తక్కువగా ఉంటుంది. సమాంతర ప్రతిధ్వనిని సర్క్యూట్ నుండి కెపాసిటర్ మరియు ఇండక్టర్ యొక్క ప్రభావాన్ని తొలగిస్తుంది. కాబట్టి ఇది స్వచ్ఛమైన రెసిస్టివ్ సర్క్యూట్ వలె ప్రవర్తిస్తుంది. సమాంతర ప్రతిధ్వని అనేక అనువర్తనాలలో కూడా ఉపయోగించబడుతుంది. అవి ప్రస్తుత యాంప్లిఫైర్లు, ఫిల్టర్ సర్క్యూట్లు, రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్స్, ఇండక్షన్ హీటింగ్ సిస్టమ్స్ మొదలైనవి. దీనిని ఆచరణాత్మకంగా చర్చిద్దాం. సమాంతర ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ మరియు సర్క్యూట్ కరెంట్ని నిర్ణయించండి. ఇండక్టర్ మరియు కెపాసిటర్ యొక్క విలువలు వరుసగా 40 మిల్లీ హెక్టార్ మరియు 0.1 మైక్రోఫారడ్గా ఉండనివ్వండి. వాటిని ఒకదానికొకటి సమాంతరంగా కనెక్ట్ చేయండి. బ్రెడ్బోర్డుని ఉపయోగించి 0 నుండి 50 మిల్లీ యాంపీర్ల వరకు ఉండే ఐరన్ టైప్ మూవింగ్ అమ్మీటర్ను మరియు ఎల్ఈడి సిరీస్ని ఎల్సి సమాంతర సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. ఎల్ఈడీల యొక్క యానోడ్ మరియు క్యాథోడ్ టెర్మినల్స్ సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా తప్పనిసరిగా కనెక్ట్ చేయబడాలి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా సిగ్నల్ జనరేటర్ లేదా ఫంక్షన్ జనరేటర్ను సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. ఫంక్షన్ జనరేటర్ని ఆన్ చేసి సిగ్నల్ను సైన్ వేవ్కి సెట్ చేయండి. సిగ్నల్ జనరేటర్ యొక్క అవుట్పుట్ను 4VRMకి మరియు ఫ్రీక్వెన్సీని 1 kHzకి సెట్ చేయండి. సర్క్యూట్ ద్వారా కరెంట్ 10 నుండి 12 మిల్లీ యాంపియర్ వరకు ఉందని మరియు అంతకంటే ఎక్కువ కాదని నిర్ధారించుకోండి. కరెంట్ ఉంటే ప్రవహించడం ఎక్కువ. సిగ్నల్ జనరేటర్ యొక్క అవుట్పుట్ స్థాయిని తగ్గించండి. ఎల్ఈడీలు అన్ని చోట్ల గ్లో ఉంటుంది. ప్రతిధ్వనించే ఫ్రీక్వెన్సీలో తప్ప అన్ని చోట్ల గ్లో ఉంటుంది. ఫ్రీక్వెన్సీని క్రమంగా పెంచండి మరియు సర్క్యూట్ కరెంట్ కనిష్టంగా మారే ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీని రికార్డ్ చేయండి. ఎల్ఈడి మెరుస్తుంది లేదా చాలా మసకగా మెరుస్తుంది. సమాంతరంగా ఉన్నందున ఇది సమాంతర ప్రతిధ్వని సర్క్యూట్ యొక్క ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ. ప్రతిధ్వని సమాంతర ఎల్సి సర్క్యూట్ ద్వారా ప్రస్తుత ఐ కనిష్టంగా ఉంటుంది. ఫంక్షన్ జనరేటర్లో 500 Hz నుండి 2 kHz వరకు విభిన్న ఫ్రీక్వెన్సీని సెట్ చేయండి మరియు పట్టికలో సంబంధిత ప్రస్తుత విలువను గమనించండి. ఫ్రీక్వెన్సీ వర్సెస్ కరెంట్ యొక్క గ్రాఫ్ను ప్లాట్ చేయండి మరియు ప్రతిస్పందన గుర్తించండి. ఎల్సి సమాంతర సర్క్యూట్ యొక్క ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ. ఇండక్టర్ మరియు కెపాసిటర్ యొక్క విలువను వేరువేరు విలువలకు మార్చండి మరియు ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీని కొలవండి. సర్క్యూట్లో ఎల్సి సమాంతర సర్క్యూట్ యొక్క ప్రభావాన్ని నిర్ణయించండి. సమాంతర ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఇండక్టర్ యొక్క తెలియని విలువను కనుగొనండి. అదే సమాంతర ప్రతిధ్వని సర్క్యూట్లో ఇండక్టర్ 40 మిల్లీ హెన్రీని తెలియని ఇండక్టర్ LXతో భర్తీ చేయండి. ఫంక్షన్ జనరేటర్ని ఆన్ చేయండి. ఫంక్షన్ జనరేటర్లో వోల్టేజ్ స్థాయిని 4 వోల్ట్ వద్ద మరియు సైన్ వేవ్ ఫార్మ్ని సెట్ చేయండి. రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ సంభవించే వరకు ఫ్రీక్వెన్సీని క్రమంగా పెంచండి మరియు ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ యొక్క సంబంధిత ప్రస్తుత విలువను గమనించండి. ప్రతిధ్వని పౌనఃపున్యం కరెంట్ కనిష్టంగా ఉండే బిందువును గుర్తించగలదు మరియు ఎల్ఈడి మసకబారుతుంది. ఫార్ములాలోని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ వద్ద ఇండక్టివ్ మరియు కెపాసిటివ్ రియాక్టెన్స్ సమానంగా ఉంటాయి. XL XC. X 2πf. XCని I-2πfcగా రాయవచ్చు. ప్రతిధ్వని పౌనఃపున్యాల వద్ద XL మరియు XC వాటిని ఇలా రాయొచ్చు: 2πfRL 1-2πfRC. L 1-2πfRL into 2πfRC. L 1/4π.
ఇంటూ ఎస్క్యూ ఇంటూ ఎఫ్ఆర్ఎస్క్యూ ఇంటూ సి. పై సమీకరణంలో విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మీరు తెలియని ఇండక్టర్ విలువను కనుగొనవచ్చు. టాస్క్ 2. డెల్టా కనెక్టెడ్ నెట్వర్క్లో శక్తిని 3 ఫేజ్లో కొలవటం. E = P × T. ఫార్ములా ఉపయోగించి శక్తిని లెక్కించవచ్చు. P = √3 × VL × IL × cos π. T = 10 విప్లవాల కోసం కొలవబడిన సమయం. దీని నుండి మనకు వాట్ అవర్లో శక్తి లభిస్తుంది. ఇక ఎనర్జీ మీటర్ వచ్చేసి స్థిరం నుండి ఎనర్జీ మీటర్ నుండి శక్తిని లెక్కించి కొలిచిన విలువతో సరిపోల్చండి. ఉదాహరణ, శక్తి మీటర్ను ప్రతి కిలోవాట్ గంటకు 12 నిమిషాలైతే అంటే 1 యూనిట్ లేదా 1 కిలోవాట్ గంట శక్తిని వినియోగం కోసం శక్తి మీటర్ 1200 విప్లవాలు చేస్తుంది. ఎనర్జీ మీటర్స్కి 10 నిమిషాల్లో 100 రివల్యూషన్లను తిప్పితే 1 గంట పాటు ఒకవేళ ఎనర్జీ మీటర్ అనేది దాని యొక్క డిస్క్ 10 నిమిషాల్లో 100 సార్లు తిరిగితే అప్పుడు ఆ డిస్క్ గంటకి 600 సార్లు తిరుగుతుంది. ఈ ప్రమాణాల కోసం శక్తిని కనుగొనడానికి సూత్రంలో విప్లవం మరియు మీటర్స్ రకాలను ప్రత్యామ్నాయం చేయండి. శక్తి = విప్లవాలు ప్రతి మీటర్ రకం. శక్తి 600 లేదా 1200 = 0.5 కిలోవాట్ గంటలు లేదా 500 వాట్ గంటలు లేదా సగం యూనిట్లు. కాబట్టి లోడ్ ద్వారా వినియోగించబడే శక్తి 500 వాట్ గంటలు. అవి ఒకేలా ఉన్నాయని ధృవీకరించడానికి ఈ శక్తి విలువ కొలిచిన విలువతో పోల్చబడుతుంది. ఎనర్జీ మీటర్స్ రకాల నుండి శక్తిని లెక్కించండి మరియు కొలిచిన విలువతో సరిపోల్చండి. ఈ ఫార్ములాని ఉపయోగించి శక్తిని కొలవవచ్చు. P = √3 × VL × IL × cos π. T = time measured for 10 revolutions. దీని నుండి మనం శక్తిని వాట్ అవర్స్లో పొందవచ్చు. 3 దశల అసమతుల్యమైన డెల్టా కనెక్ట్ చేయబడిన నెట్వర్క్లో శక్తిని కొలవడం గురించి చర్చిద్దాం. ప్రతి వరుసలో 2 దీపాలను కనెక్ట్ చేయడం ద్వారా డెల్టా కనెక్షన్ని చేయండి. సర్క్యూట్ అసమతుల్యత ఉండటానికి ప్రతి దిశలో దీపాల యొక్క వివిధ వోల్టేజ్లని కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 60 వాట్లతో కూడిన ల్యాంప్ L1 R దశలో, 200 వాట్లతో L2 Y దశలో కనెక్ట్ చేయబడి మరియు 40 వాట్లతో ఉన్న L3 B దశలో కనెక్ట్ చేయబడనివ్వండి. రేఖాచిత్రంలో చూపబడిన విధంగా చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 2 కదిలే ఇనుప అమ్మీటర్లను కనెక్ట్ చేయండి. ఒకటి ఫేజ్ కరెంట్ను కొలవడం మరియు మరొకటి లైన్ కరెంట్ని కొలవడం. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 2 కదిలే ఐరన్ వోల్ట్ మీటర్లను కనెక్ట్ చేయండి. ఒకటి ఫేజ్ వోల్టేజ్ని కొలవడం మరియు మరొకటి లైన్ వోల్టేజ్ని కొలవడం. ఫేజ్ వోల్టేజ్ కోసం వోల్ట్ మీటర్ పరిధి 0 నుండి 300 వోల్ట్లు మరియు లైన్ వోల్టేజ్ కోసం 0 నుండి 500 వోల్ట్లు ఉండాలి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 2 వాట్ మీటర్లను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 3 ఫేజ్ ఎనర్జీ మీటర్ మరియు 3 పవర్ ఫ్యాక్టర్ మీటర్ని కనెక్ట్ చేయండి. 4 పోల్ 6 యాంప్ MCB ద్వారా మొత్తం సర్క్యూట్ను 3 దశల విద్యుత్ సరఫరాకు కనెక్ట్ చేయండి మరియు స్టార్ కనెక్షన్ యొక్క సాధారణ బిందువును 3 దశల సరఫరా యొక్క తటస్థంగా కనెక్ట్ చేయండి. MCBని ఆన్ చేయడం ద్వారా మరియు పట్టికలో మీటర్ రీడింగ్లను గుర్తించడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతం చేయండి. లైన్ కరెంట్ మరియు ఫేజ్ కరెంట్ ఒకేలా ఉన్నాయని మరియు లైన్ వోల్టేజ్ ఫ్యూజ్ వోల్టేజ్ కంటే 1.732 రేట్లు ఉందని నిర్ధారించుకోండి. స్టాప్ వాచ్ తీసుకోండి. ఎనర్జీ మీటర్ యొక్క డిస్కుపై
రెడ్ మార్కును రిఫరెన్స్గా ఉంచడం ద్వారా స్టాప్ వాచ్ని ఆన్ చేయండి. రివల్యూషన్ల కోసం టైమింగ్లను రికార్డ్ చేయండి మరియు దాని ట్యూబులేషన్లో గమనించండి. శక్తిమీటర్ ద్వారా వినియోగించబడే శక్తిని నిర్ణయించండి మరియు శక్తిమీటర్ రకం నుండి లెక్కించిన విలువలతో పోల్చండి. ధన్యవాదాలు.